హలో గైస్, వెల్కమ్ టు ఎండింగ్ విత్ క్వశ్చన్. అండ్ టాపిక్ ఏంటంటే అదాని యాప్ అనమాట. సో ఇది ఈరోజు లాంచింగ్ అయింది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ప్రీవియస్గా అయితే నన్ను చాలామంది అయితే కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళందరికీ నేను విత్ యాప్లో అయితే ప్రాఫిట్ అయితే ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి చెప్పాను. సో ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, తెచ్చుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ మంత్ 19th వరకు అయితే ఇంకోళ్ళకి క్లియర్ అవుతుంది ప్రాఫిట్ అనేది. సో ఇది అదాని యాప్లో కనుక నేను సేమ్ అలానే చేస్తాను. సో మ్యాక్సిమం అయితే ప్రాఫిట్లో అంటే ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. అండ్ వచ్చేసి యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఒక మెయిన్ వ్యాలెట్లో అయితే ఒక 30 రూపీస్ అనేది బోనస్ ఇస్తాడు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విత్డ్రాల్ అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ టాస్క్ సెంటర్. సో టాస్క్ సెంటర్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఎవ్రీడే ఒక 2 నెంబర్స్ జాయిన్ అయితే 158 రూపీస్ అనేది అడిషనల్గా ఒక రివార్డ్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్. సో డైలీ టాస్క్ సెంటర్లో ఏంటంటే ఇది ఇంకా అప్డేట్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటంటే విత్డ్రాల్, ఓకేనా. విత్డ్రాల్ మీకు తెలుసు కాబట్టి ఓకే. సో ఇక కస్టమర్ సర్వీస్ కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే. ఇక్కడ వచ్చేసి ఎంత రీఛార్జ్ చేయలేదని చెప్పేసి చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేయండి. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చినాక ఇక్కడ 320 రూపీస్ అయితే మనం రీఛార్జ్ చేసినాం అనుకోండి, మనకు డైలీ 288 రూపీస్ వస్తే 47 డేస్. సో 47 డేస్ తర్వాత ఏంటంటే మనకి విత్డ్రాల్ ఆప్షన్ వస్తుంది అనమాట దీనికి, ఓకేనా. సో వెల్ఫేర్లోకి వచ్చేయండి. 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ డే మనకి ఒక 100 రూపీస్ యాడ్ అయ్యి మనకి 300 రూపీస్ అనేది విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ యాక్టివేటెడ్ ప్రోడక్ట్లోకి వచ్చేయండి. సో ఇక్కడ 820 రూపీస్ అండ్ డైలీ వచ్చేసి 861 రూపీస్. 47 డేస్ సేమ్ కనుక స్టార్టబుల్ ఇన్కమ్ లాగే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్ఫేర్ ఏది ఉందంటే మనకు 1 డే తర్వాత అయితే విత్డ్రాల్ వస్తుంది. అండ్ 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ టైం ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీంలోకి వచ్చేయండి. టీంలోకి వచ్చేస్తే ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ డ్రా అని చెప్పేసి ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. ఇది ఏంటంటే మనకి డైలీ ఒక 8 రూపీస్ అనేది వస్తుంది అనమాట ఒక స్పిన్. సో ఇది క్లిక్ చేసి మనకి డైలీ రీఛార్జ్ అమౌంట్ యాడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ప్రోడక్ట్ బై చేస్తాం కదా, బై చేసిన తర్వాత ఇది 1 టైం అంటే మనం ప్రోడక్ట్ బై చేసినాం కదా అంటే ఒక 2 ప్రోడక్ట్ బై చేస్తే ఒక 2 టైమ్స్ వస్తుంది. సో అదనమాట. సో ఒకసారి అయితే రీఛార్జ్ చేస్తాను. రీఛార్జ్ చేసి చూపిస్తే ఒకసారి. సో ఎంత రీఛార్జ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూపిస్తాను ఎంత రీఛార్జ్ చేయాలి అనేది. ఇక్కడ 320 రూపీస్ కదా, 320 అండ్ ఇక్కడ వచ్చేసి 200, 320 ప్లస్ అండ్ 200 టోటల్ ఇన్కమ్ వచ్చేసి 520 రూపీస్. అండ్ మైనస్ ఒక 30 రూపీస్ చేయండి, సైనింగ్ బోనస్ ఇచ్చింది కాబట్టి. ఇక్కడ వచ్చి 490 ఉంది కదా, మైనస్ ఒక 8 రూపీస్ కన్నా మైనస్ చేద్దాం, ఎందుకంటే రీఛార్జ్ డ్రా ఉంది కదా దాంట్లో నుంచి వస్తుంది మనకి ఇన్కమ్. సో ఇంకా రీఛార్జ్ అమౌంట్ వచ్చేసి 482 రూపీస్ అనేది ఇప్పుడు నేనైతే రీఛార్జ్ చేస్తాను, ఓకేనా. ఓకే, రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. ₹482 కదా. సో రీఛార్జ్ మీద క్లిక్ చేసిన. సో నాకైతే పేటిఎంని అయితే యూజ్ చేస్తాను, ఓకేనా. పేటిఎం ద్వారా ఏంటంటే తొందరగా అవుతుంది మనకి. సో నేను ఇక్కడైతే అమౌంట్ అయితే పే అయితే చేశాను అనమాట. సో మనకైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసేసుకొని అక్కడ యూటర్ ఏదైతే ఉందో సో ఇది కాపీ చేసేసి ఎంటర్ చేద్దాం ఇక్కడ. సో ఆటోమేటిక్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో మన యూటరింగ్కి ఎంటర్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడైతే నా రీఛార్జ్ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసి 320 రూపీస్ ఏదైతే ఉందో సో ఇది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి సబ్మిట్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం 200 బై చేయాలి కదా. సో ఇన్ఫినిట్ బ్యాలెన్స్ అని చెప్పేసి వచ్చింది. సో మనకి సరిపోలేదు అనమాట 200కి. ఇక్కడ వచ్చి 192 రూపీసే ఉన్నాయన్నమాట, మనకు ఒక 8 రూపీస్ తక్కువైనాయి కాబట్టి టీంలోకి వచ్చేయండి. టీంలోకి వచ్చేసి ఇక్కడ రీఛార్జ్ డ్రా అని చెప్పేసి ఉంది కదా.
సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ అనేది మనకి 1 టైం అనేది రీఛార్జ్ డ్రా అనేది వచ్చింది అనమాట. సో ఇంకా అది ఓపెన్ చేయలేదు అనమాట వాళ్ళు, ఈరోజు యాప్ లాంచింగ్ అయింది కాబట్టి. సో నాకు తెలిసి ఇవాళ కానీ అంటే రేపు కానీ ఓపెన్ చేస్తారు. సో ఇది యూజ్ చేస్తే మన డైలీ ఒక 8 రూపీస్ వస్తాయి, ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మన 200 ఉంది కదా, ఈ 200దే ఇది బై చేసినాం అనుకోండి, మనకి నెక్స్ట్ డే అనేది విత్డ్రాల్ వస్తుంది, ఓకేనా. సో ఇదన్నమాట టాపిక్ అయితే. ఇంకోటి వచ్చేసి మనకి అకౌంట్ డీటెయిల్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి చూపిస్తాను. సో విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే యాడ్ బ్యాంక్ అని చెప్పేసింది కదా. సో ప్లీజ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్రేడ్ పాస్వర్డ్ లాంటిది ఒకటి 6 నెంబర్స్ పెట్టుకోండి. సో నేనైతే 1 నుంచి 6 వరకు అయితే పెట్టుకుంటున్నా. సో సేవ్ చేసిన 6 వరకు పెట్టుకొని, సో ఇక్కడ వచ్చి ప్లీజ్ టైప్ వారి అంటే నేమ్, మీ అకౌంట్ నేమ్ అయితే ఇచ్చుకోండి, అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ అంటే ప్లీజ్ ఎంటర్ ద బ్యాంక్ నేమ్, అంటే ఎస్బీఐ అయితే ఎస్బీఐ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సంథింగ్, యాక్సెస్ అయితే యాక్సెస్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇంకా సంథింగ్ బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అయితే ఇచ్చుకోండి, ఇక్కడ సబ్మిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ ఒకవేళ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ అయితే మీరైతే విత్డ్రాల్ అయితే పెట్టొద్దు, నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. విత్డ్రాల్ పెడితే మనకి ఏంటంటే సక్సెస్ అవుతుంది. సో క్యాన్సిల్ అయ్యి మన వ్యాలెట్లోకి అనేది రావన్నమాట అమౌంట్, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ వన్, ఎవరైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి నన్ను ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఇలా రీఛార్జ్ చేయాలనుకుంటున్నా, ఇంత చేస్తే ఎంత వస్తుంది అని చెప్పి కాంటాక్ట్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి. సో మ్యాక్సిమం అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కొంచెం నేను లేట్ రిప్లై ఇస్తున్నాను, సో వాళ్ళ కోపం వస్తుంది అనమాట. సో నేనేమంటున్నా అంటే మీరు మెసేజ్ చేసి వదిలేయండి, నేను ఫ్రీగా ఉన్న టైంలోనైతే కాల్ అయినా చేస్తాను, లేదంటే మెసేజ్ అయినా చేస్తాను, ఓకేనా. సో ఫీల్ కాకండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ వీడియో, అండ్ బాయ్ గైస్.